సార్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు సత్యసాయి జిల్లాలో పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్ పొలిటికల్ హీట్ పెంచుతున్న జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. జగన్ రాకను అడ్డుకుంటామని ఆవిడ పట్టాల సునీత అన్నది, కానీ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, ఏపీ శాంతి భద్రతలు లేవు అని. ఎవరైతే ఇప్పుడు కూటమికి తొత్తులుగా ఉన్నారో వాళ్ళంతా చూస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే ఆ లింగమయ్యని మార్చి 30న హత్య జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఎప్పుడు మంచిది కదండి. ఎవరైనా రాజకీయ హత్యలు అనుకోకుండా జరిగింది కూడా ఇక్కడ రాప్తాడు మండలం మీరు అన్నది. రాప్తాడు దగ్గరే ఈయన పరిటాల రవికి సంబంధించింది కూడా ఆ ప్రాంతమే. ఇప్పుడు నిన్నటి నుంచి మనం చూస్తున్న స్పందనలు కూడా పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. జగన్ అక్కడికి వెళ్ళటం వస్తానని చెప్పారు. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నది కూడా ఆ రోజు అందరూ విడుదల ప్రసారం చేశారు అన్ని ఛానల్స్లో కూడా. నిన్నటి నుంచి జగన్ రావటము, వస్తుంటే అడ్డుకోవటము, లేకపోతే ఒక విధమైన ఉద్రిక్త వాతావరణం అక్కడ ఉంది. రాకుండా అడ్డుకుంటామని కూడా వాళ్ళు ప్రకటన చేశారు. నేనేమంటానంటే ఇంకేదైనా సందర్భంలో వస్తే అడ్డుకోవచ్చు, కానీ ఒక హత్య ఎవరు చేశారు, ఏం జరిగింది, కోర్టులో ఏం తెలుస్తుంది. తర్వాత ఒక పార్టీ కార్యకర్త, పార్టీకి సంబంధించిన వ్యక్తి హత్యకు గురైనప్పుడు ఆ పార్టీ నాయకుడు పరామర్శించడానికి వస్తే రానివ్వడం అనేది చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. వచ్చిన తర్వాత అవన్నీ ఎలాగో ఉంటాయి. కానీ నిన్నటి నుంచి ఆ ఉద్రిక్తత ఉందా, ఆయన హెలిప్యాడ్ ఎక్కడ దిగాలన్నది కూడా కొంచెం దాని మీద కూడా చర్చ నడిచినట్టుగా ఉంది. ఫైనల్గా ఆయన ఈరోజు వెళ్ళారు, కానీ చాలామందిని రానివ్వలేదు, ఎక్కడికెక్కడ అడ్డుకున్నారు, ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి. ఆయనే చేశారు అవి. అది అయిన తర్వాత ఆయన పరామర్శించారు. ఆ మృతుడి భార్యతో, హతుడి భార్యతో, తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మీరు అన్నట్టుగా రెడ్ బుక్ పాలన దీనికి దారితీస్తుందని, అంటే రెడ్ బుక్ దీని ప్రకారం మేము కేసులు పెడతాము అది ఇది అని చెప్పిన పరిస్థితి ఒకటైతే, ఆచరణలో అది రెడ్ బుక్ అన్నది మా మీద దాడులకు దారితీస్తుంది, మా వాళ్ళని క్షేమంగా ఉండనివ్వడం లేదు, ఒక అభద్రత, శాంతి భద్రతలు కుప్పకొల్లడానికి కారణం రెడ్ బుక్ అని జగన్ తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. మరి లోకేష్ కదా రెడ్ బుక్ రచయిత, ఆయన దీనికి ఏం సమాధానం చెప్తారో మనం చూడాలి. కానీ శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం మటుకు ఉంది. అయితే దేన్నైతే జగన్ విమర్శిస్తున్నారో మళ్ళీ తాను కూడా అదే భాషలో మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు ఇదివరకు వెళ్ళిన చోటేమో పోలీస్ అధికారులు వాళ్ళ గుడ్డలు ఊడదీస్తాం అది ఇది అన్నారు. ఈ గుడ్డలు తీసే కార్యక్రమాలు, బట్టలు ఇప్పించడము, పదవీ విరమణ చేసిన సప్త సముద్రాల అవతల ఉన్నా మేము ఎదుర్కొంటాం, ఇవన్నీ అప్పుడు అన్నారు. మళ్ళీ ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇంకొంచెం 2-3 పదాలు ఎక్కువే వాడారు. అంటే మళ్ళీ మీ రెడ్ బుక్, అది కూడా రెడ్ బుక్కే. ఇంక అది కూడా మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు వచ్చి మధ్యలో ఉరిమి దేని మీద పడినట్టుగా పోలీస్ అధికారుల మీద లేదా ఐఏఎస్ల మీద ఇంకొకరి మీద పడడం ఎందుకు? మీరు రాజకీయ నాయకత్వం, పాలనలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. బ్లూ బుక్ అని ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. అదే బ్లూ ఏది, అది రూలర్స్ బుక్, అది రూలర్స్ బుక్, అది కింగ్స్ లేకపోతే పాలకుల యొక్క పుస్తకం అది. దానికి రెడ్ బుక్ కమ్యూనిస్టుల దగ్గరే ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉండేది రెడ్ బుక్. అది డేంజర్. కమ్యూనిస్టుల ఎర్ర జెండా ఏమో రాజకీయ గుర్తండి. మిగిలిన చోట్ల వాళ్ళు పెట్టేది రెడ్ గుర్తు దేనికి పెడతారు అంటే డేంజర్కి పెడతారు. చార్లీ చాప్లిన్ సినిమాలో అదే కదా. కాబట్టి ఇక్కడ జగన్ లోకేష్ను లేదా రెడ్ బుక్ను అనడము, లేకపోతే శాంతి భద్రతలు ఇదంతా మాట్లాడడం బాగానే ఉంది. కానీ పదే ఈ పోలీస్ అధికారులను బట్టలు ఇప్పిస్తాము అది ఇది అని చెప్పడం, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. సరే బట్టలు ఇప్పదీసే కార్యక్రమం ఒకటి మానేయండి సార్, పోలీస్ అధికారులను వీళ్ళను వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి. రెండోది మీరున్నప్పుడు చేసిన వాటికేమో రఘురామరాజు, కృష్ణరాజు ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము వచ్చావే చేస్తూ ఉంటాను, ఇది ఎక్కడ కుదురుతుంది? కాబట్టి లింగమయ్య హత్య మీద విచారణ జరిపించండి, దానికి కారకులు అయిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కోర్టులో కేసు పెట్టండి. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళ నిరసన లేదా వాళ్ళ ప్రదర్శనలు వాటిని జరగనివ్వండి, అంతవరకు చెప్పగలను. కానీ ఇక రెండో భాగం ఉంది చూడండి, అది మటుకు ఎవరు దాన్ని కోరుకోరు ఆ విధమైనవి జరగాలని. ఎక్కడో చోట ఈ ఉద్రిక్తతలు, ఈ వివాదాలు, ఈ పరస్పర హత్యలు ఆగిపోవాలని కోరుకుంటారు. కానీ మేము వచ్చిన తర్వాత మీ మీద అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద, ఇది ఎక్కడ ముగుస్తుందండి సార్? అందులో అనంతపురంలో నేను ఇందాక చెప్పిన పేర్లు అవన్నీ మీకు తెలిస్తే, రాయలసీమలో టీడీపీ గట్టి ఉనికి కలిగిన జిల్లా ఏదైనా ఉంటే అది ప్రధానంగా కొనసాగుతున్నది అనంతపురం. అది కూడా జగన్ 2019లో కొంత దెబ్బతీశారు, కానీ ఈసారి కూడా వాళ్ళు వచ్చారు. అక్కడే జరగడం యాదృచ్ఛికం కూడా కాదు.
ఇదొక సంకేతం. రాష్ట్రంలో మళ్ళీ కొత్త రాజకీయ సమీకరణాలు, ఘర్షణలు, బలాబలాల మొహరింపులు అన్నవి మళ్ళీ అనంతపురంలోనే మొదలవుతున్నాయి. ఇవి అనంతంగా సాగుతూ ఉంటాయని మనకు తెలుస్తుంది దీన్ని బట్టి. సార్ ఏంటి సజ్జల గారికి స్థానం భ్రంశం అంటూ ఒక వార్త వైరల్ అవుతున్నది. ఇది నిజమని నమ్మొచ్చా? వైసీపీ హయాంలో అన్నీ తానే వ్యవహరించిన ఆయనకి ఈయన వ్యవహారాలతోనే ఓడిపోయిన భావనలో నేతలు కార్యకర్తలు ఉన్నట్లు సజ్జలను పక్కన పెట్టాలని జగన్పై ఒత్తిడి పెరుగుతుందా? అంటే ఇంతకుముందు కూడా అదే కదా, కోటరీ వల్ల లేదా సలహాదారుల వల్ల. అంటే ఇది మన పాత సినిమాలన్నింటిలో అంతే. రాజు మంచోడే, సేనాపతి చెడ్డోడు, ఓనర్ మంచోడే, మేనేజర్ చెడ్డోడు, ఇలా చెప్తూ ఉంటారనమాట. మామూలు ఒక పద్ధతి. అదే తరహాలో ఇక్కడ కూడా జగన్ ఏం తప్పలేదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళదే పొరపాటు అన్నట్టుగా. నిజానికి అన్ని కర్త కర్మ క్రియ ఆయన అయినప్పుడు సజ్జలైనా విజయసాయి రెడ్డి అయినా ఇంకొకరైనా చేసేది ఏముంటుంది? వాళ్ళ పాత్ర లేదని, వాళ్ళ అమాయకులు లేకపోతే బాధ్యులు కాదని నేనేం చెప్పట్లేదు. కానీ నేను కూడా చూశాను ఆ వార్త. అది అయిన తర్వాత నేను ఇందాకే కదా వాళ్ళలో చాలా కీలకమైన వ్యక్తులను కనుక్కుంటే అదేమీ లేదు, సజ్జలను ఏదో వెంటనే చేసేది ఏం లేదు అటువంటిది అని అంటున్నారు. కాకపోతే కడప జిల్లాలో పులివెందులకు సంబంధించి ఆ సతీష్ రెడ్డి అనే ఒక నాయకుడు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చాడు. ఆయన చాలా కాలం వరకు తెలుగుదేశంతో ఉండి గట్టిగా మాట్లాడేవాడు కూడా మన చర్చలు వీటిలో. అవును. అయితే తనకు కాకుండా వచ్చే అవకాశం ఇవ్వలేదని ఆ కోపంతో ఆయన వెళ్ళి అటు చేరాడు. ఆయన కొంత పెంచుతారండి. మీరు ఇక్కడ కడప ఈక్వేషన్స్ కొంచెం అర్థం చేసుకోవాలి. కడపలో పాగా వేయడానికి ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్, ఇంకోవైపు నుంచి తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నాయి. వాళ్ళ మహానాడు కూడా అక్కడే పెట్టుకున్నారు. అలాగే కడపకు సంబంధించిన వాళ్ళను పదే పదే ముఖ్యంగా శాసనసభలో ఇదంతా మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో సజ్జలు కూడా కడప జిల్లాకు చెందిన వారని మనం గుర్తుపెట్టుకుంటే సతీష్ రెడ్డిని కూడా అక్కడి నుంచే మేము తీసుకొస్తాము, కొంత ప్రాధాన్యత కల్పిస్తాము, సతీష్ రెడ్డి ప్రాధాన్యత పెరుగుతుందంటే మీరు కడపలో మీరు కొత్తగా మీరు కేంద్రీకరిస్తే మేము కూడా ఇక్కడ నాయకత్వాన్ని ఇంకా చేస్తున్నామని చెప్పడానికి ఒక సంకేతంలాగా ఇది కనిపిస్తుంది. రీప్లేస్మెంట్ కాకపోవచ్చు, అడిషన్ కావచ్చు, జోడింపు కావచ్చు, అది జరుగుతుంది కొంచెం. ఇప్పుడు కార్యదర్శిగా ఆయన శ్రీహరిని పెట్టారు కదా ఉదాహరణకు. ఇలా కొంతమందిని తీసుకొస్తున్న మాట మటుకు నిజం. అప్పుడప్పుడు సజ్జల లేకపోతే ఇంకా వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి రీప్లేస్మెంట్ అంత సులభం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో వ్యవస్థాగతంగా వ్యక్తిగతంగా వాళ్ళతో పెనవేసుకుపోయారు కాబట్టి. విజయసాయి రెడ్డి కూడా ఏ పరిస్థితిలో వెళ్ళారు ఎందుకన్నది అది వేరే కథ. సార్ ఏపీలో మరో కానీ కేసులు ఇవి కూడా ఉన్నాయి కదా వర్మ. అవును. ఎప్పుడు ఎవరి మీద కేసులు వస్తాయి, ఎప్పుడెవరు అవైలబుల్గా అందుబాటులో ఉండరు అనేది కూడా వచ్చినప్పుడు ఈ సైన్యాన్ని చుట్టూ ఉన్న పదాధికారులను పెంచుకోవాల్సిన ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది కూడా ఉంది. కేసులని ప్రస్తావించారు కాబట్టి సరే వల్లభనేని వంశీకి మళ్ళీ రిమాండ్ పొడిగించారట ఈ నెల 22 వరకు. అంటే అసలు బెయిల్ అన్నది ఇంకా వచ్చే ఛాన్స్లు ఏం కనిపించట్లేదా వీళ్ళకి? పోసాన్ని ఏమో మళ్ళీ సిఐడి రమ్మన్నది 2 రోజుల వారానికి. పోసానే వీళ్ళ కేసులకు వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం అన్నది ఆయన యొక్క అడిషనల్ మిస్టేక్. ఆయన అంటే అదనపు తప్పిదం ఆయన చేసి దాంట్లో చిక్కుకున్నాడు. లేకపోతే మామూలుగా అయితే కనుక స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వచ్చు వీటికి. ఏదో రకరకాల కేసులు పెట్టి సెక్షన్లు పెట్టడంతో తిప్పారు. కానీ తర్వాత అందరికీ బెయిల్ వచ్చింది కదా. ఇప్పుడు నిన్న కూడా ఆయనకు వేరే కేసులో బెయిల్ వచ్చింది. గన్నవరం భూమి కేసులోనో దేంట్లోనో బెయిల్ వచ్చింది. కానీ ఆ ఊరటేమీ లేదు. ఎందుకంటే కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు అది కొంచెం తీవ్రమైందే. అందుకని ఆ బెయిల్ అయితే ఏమీ వచ్చేట్టు కనిపించట్లేదు. చాలా ఇంకా కొత్తవి కూడా పెడుతూ ఉంటారు. అదే దాంట్లో ఏదైనా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటే ఇంకో కేసు దాని మీద బనాయించే ఒక ఇది మోహరించే ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా ఎన్ని ఒక ఘనకార్యం ఒక్కొక్కరు ఎన్ని ఘనకార్యాలు చేశారు. నేను ఆ పార్టీ ఈ పార్టీ అనేది చెప్పట్లేదు. జాబితాలు లిస్టులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి కొద్ది రోజులు ఈ అవస్థ తప్పదు, ఈ నివాసం. ఇంకా కాకాని కేసు అంటే ఆయన ఇంతవరకు ఇంకా పూర్తి ఆయన ఇవి తెలియట్లేదు. అవును, ఎక్కడున్నారు ఏంటి ఎందుకు కనిపించట్లేదు అని ఏదో బొమ్మలు వేసి చెప్తున్నారు. కానీ ఆయన ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే కనిపిస్తుంది. ఇది విదేశాలకు విదేశాలకు వెళ్ళారు, పరారీలో ఉన్నారు, రహస్యంగా ఉన్నారు. వంశీ కూడా చాలా ఆలస్యంగా దొరికాడు అనేది గుర్తుపెట్టుకోవాలి కదా మనం. అవును, తను దొరకడమే కాకుండా ఈ కిడ్నాప్ కేసుతో సహా దొరికాడు ఆయన, ఫుటేజ్తో సహా. అదే ఆయనకు వచ్చింది సమస్య. కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం ఏమవుతుందో తెలీదు. ఆయనేమో నేను వస్తాను ఫలానా తేదీన అని చెప్పి రాకుండా అప్పుడు మిస్ చేశాడు. అది కూడా మళ్ళీ ఒక అదనపు అభియోగం అవుతుంది.
ఇప్పుడు ఈయనను వదిలిపెట్టకూడదని అడగడానికి పోలీసులు అదే మెన్షన్ చేస్తారు, వస్తానని చెప్పి రావడం లేదు కాబట్టి మాకు తప్పకుండా మా దగ్గర పెట్టాలి మీరు అన్నట్టుగా. ఇవన్నీ నడుస్తున్నాయి వరుసగా. ఇదొక పర్వం.